పేదలకు మాత్రం నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులు పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ గీ ఒడ్డరులు, గీ దళిత బిడ్డలు, గీ గిరిజన బిడ్డలు 100 ఏళ్ల క్రితం చాలా దిక్కుల మనమేం నల్ల చెరువు కడిగి పోయొచ్చాం. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళ పాపం వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హైన్ టు మౌత్ రెక్కాడితే కానీ డొక్కనిండిన వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా తీసుకుందామంటే కూడా 2 గంటలు టైం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు. ఇవాళ ఇక్కడ చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి లేవు. వీళ్ళకు దురదృష్టం ఏంటంటే అట్లనే వాడు ఉన్నది, వాళ్ళ కొడుకు పట్టించుకోలేదు. పాపం మన చనిపోయి సత్యనారాయణ ఉంటే ఏదో మాట్లాడుతుంది. వీళ్ళు వచ్చి ఎంఆర్ఓ ఏమంటారు, నోటీస్ ఇచ్చి చెప్పి నోటీస్ పేపర్ ఈ హైడ్రా పేరుతో ఈ రేవంత్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో పేదల పైన ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ కింద ఇచ్చింది, పేదోళ్ళ కింద జాగలు ఇచ్చింది.